ఏటీఎం సెంటర్ల దగ్గర అమాయక వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాను అమీన్పూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో 6 సభ్యులున్నారు. పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక రాబరీ కేసులో అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఉమెన్ అల్కాపురి టౌన్షిప్ లో రాత్రి 9 గంటలకి ఆ సమయంలో నైట్ లో వాక్ చేస్తానికి ఉంటే ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద రావటం, ఆ చైన్ గుంజుకొని పోవడం జరిగింది. ఆ క్రమంలో ఆమెకి గాయాలు అవుతాయి. దీంట్లో వీళ్ళు ఫస్ట్ టైమర్స్ కాబట్టి తర్వాత వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా రోజులు పట్టింది కేసు డిటెక్ట్ చేయడానికి. ఇది లాస్ట్ మంత్ 9th అంటే 25 డేస్ బ్యాక్ అయింది. దీంట్లో 2 కూడా నేరస్తులు సూర్యతేజ అండ్ రామ్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కడప వాళ్లే. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గత సంవత్సరం డిసెంబర్లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మోటార్ సైకిల్ ని స్కూటర్ ని దొంగతనం చేసి అదే స్కూటీ మీద తిరిగి ఇప్పుడు ఇది రాబరీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఆ వెహికల్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ ని కూడా రికవరీ చేయడం జరిగింది. పబ్లిక్ రాత్రిపూట లేకపోతే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అంటే ఐసోలేటెడ్ ఏరియాల్లో తిరుగుతున్నప్పుడు, బంగారు ఆభరణాలు ధరించినప్పుడు జనరల్ గా ఈ కొంగు కప్పుకొని ఉన్న వాళ్ళ దగ్గర అటువంటి దగ్గర ఐడెంటిఫై చేయటము, స్నాచ్ చేయటం కష్టమవుతుంది. ఓపెన్ గానే ఉండి అది క్లియర్ గా కనిపించేలాగా ఉన్నప్పుడు దాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని మనము నియంత్రించగలుగుతాం. దాంతోపాటు ఇంకొకటి ఏముంది, ఇప్పుడు ఆ కేసు ఎప్పుడైతే రిపోర్ట్ అవుతుందో దాన్ని వెంటనే మనము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా, సీసీటీవీ ద్వారా లేదా మా క్రైమ్స్ టీమ్స్ వెంటనే స్పాట్కి వెళ్తే కూడా లాభం అవుతుంది. చాలా కేసులు ఏమవుతుంది అంటే వాళ్ళు డయల్ 100 కాల్ చేయటంలో కూడా డిలే చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాతనో లేకపోతే ముందు వేరే వాళ్ళకి చేసి ఒక 1 అవర్ తర్వాతనో లేకపోతే రేపు పొద్దున్నే నైట్ అయితే రేపు మార్నింగ్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా జరిగినప్పుడు ఇది సిటీ కాబట్టి ఇటు వెళ్తే పక్కన హైదరాబాద్ సిటీ, అటు మా అందరికీ